మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులను మనం సింపుల్గా మనం యామ్ ఈజ్ ఆర్ల ద్వారా మనం నేర్చుకోవచ్చండి. మీ అందరికీ తెలిసిందే, ఐ తర్వాత యామ్ ఉపయోగించాలి, వియూజ్ తర్వాత ఆర్ ఉపయోగించాలి, హీ షీట్ల తర్వాత నేమ్స్ తర్వాత ఈజ్ అనేది ఉపయోగించాలి. దీని స్ట్రక్చర్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అంటే వెర్బ్కి ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. స్పీకింగ్, రైటింగ్, వాచింగ్ అలా అనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క స్ట్రక్చర్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీరు ప్రతి దాంతో కూడా అట్లీస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. మర్చిపోకుండా ఈ రీల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొట్టండి. ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ యామ్ రైటింగ్ నోట్స్, నేను ప్రస్తుతం నోట్స్ని రాస్తూ ఉన్నాను. ఐ యామ్ వాచింగ్ ఏ మూవీ, నేను ప్రస్తుతం ఒక మూవీని చూస్తూ ఉన్నాను. తర్వాత వియూదేలతో ఆర్ ఉపయోగించాలి. వి ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్, మేము మ్యూజిక్ని వింటూ ఉన్నాము. యు ఆర్